హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంట్లోనే ఈజీగా ప్యాన్ మీద గ్రిల్ చికెన్ ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. ముందుగా చికెన్ రెస్ట్ తీసుకొని వాష్ చేసుకొని హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. 5 to 10 minutes అనమాట. అలా ఉడకబెట్టుకున్న తర్వాత చికెన్ పక్కకు పెట్టేసేసి ఆ వాటర్ పక్కన పడేసేసి రెస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఇంకొక బౌల్లో కొంచెం అల్లం పేస్టు, పసుపు, ఉప్పు, కారము, కొంచెము జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసి కొంచెం నిమ్మకాయ రసం కూడా పిండుకొని అవి మొత్తం కలుపుకొని ఇక్కడ ముక్కల్లాగా చేసుకున్న చికెన్ని వాటిలో మిక్స్ చేసుకోవాలన్నమాట. అవి ఒక 1 hour పక్కకు పెట్టుకొని ఇప్పుడు ప్యాన్ తీసుకొని నేను ఇక్కడ ఐరన్ ప్యాన్ వాడుతున్నాను. తీసుకొని అందులో ఒక 2 spoons ఆయిల్ వేసి ఈ మసాలా పోసుకున్న చికెన్ పీసెస్ని దాని మీద పెట్టి స్లో ఫ్లేమ్ మీద మూత పెట్టేసేసి కుక్ చేసుకున్నాను. ఈ ప్రాసెస్ మొత్తం అవ్వడానికి 12 to 15 minutes అవుతుందండి. అంతేను. ఆల్రెడీ కుక్ చేసిన చికెన్ కాబట్టి ఈ చికెన్ గట్టిగా అవ్వదండి, చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. సో దీన్ని కట్ చేసుకొని పీసెస్ లాగా చేసుకుంటే ఇంట్లో గ్రిల్లెడ్ చికెన్ రెడీ అయిపోతుందండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చికెన్ మెత్తగా ఉండాలంటే చికెన్ ముందుగా హాట్ వాటర్లో బాయిల్ చేసుకోవాలండి. అప్పుడు మాత్రం మెత్తగా వస్తుంది. లేదంటే డైరెక్ట్గా చికెన్ ఫ్రై చేసామంటే గట్టిగా అయిపోతుందండి, హార్డ్గా ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్ టిప్. ఇక్కడ మీరందరూ కూడా మంచిగా చేసుకొని ట్రై చేయండి.